repeat again. So we see today the second semester syllabus. మీకు ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించి ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ ఎనీ టైమ్. ఇంకా మనం యాజ్ ఫర్ ఏకేఎన్యూ గైడ్ లైన్స్ వీఆర్ బిగినింగ్ సెకండ్ సెమిస్టర్ ఆన్లైన్. సో సెకండ్ సెమిస్టర్ syllabus, the title, yeah, okay. The second semester course name is a course in reading and writing. సో రీడింగ్ స్కిల్స్ రైటింగ్ స్కిల్స్కి సంబంధించి సిలబస్ ఉంది మనకి. అందులో 5 యూనిట్లు ఉన్నాయి. ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్, ప్రతి యూనిట్లోనూ ఒక లెసన్ ఇచ్చారు మనకి చదువుకోవడం కోసం. ప్లస్ రైటింగ్కి సంబంధించి లెటర్ రైటింగ్ కానీ, నోట్ మేకింగ్, నోట్ టేకింగ్ ఇలాంటివి ఇచ్చారు. మీకు ఒరిజినల్గా ఆ సిలబస్ నేను పేపర్ని మీకు ప్రజెంట్ చేస్తాను. సో లెట్ మీ షేర్ మై స్క్రీన్ సో దట్ యూ క్యాన్ బి able to see. Yeah, where is the paper? AKNU language. Yeah, I hope you see this. మీకు కనిపిస్తుండాలి. ఇది కూడా ఇలా తీస్తే మీకు పెద్దగా కనిపిస్తుంది. యా, మీకు కనిపించకపోతే మీరు కొంచెం జూమ్ చేసుకోవచ్చు. మీ మొబైల్లో అలా ట్యాప్ చేసి పించ్ చేసి ఇలా అన్నారంటే జూమ్ అయిపోతుంది. యా, సెకండ్ సెమిస్టర్ నేమ్ ఏ కోర్స్ ఇన్ రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్, క్రెడిట్స్ 3 hours 4 hours పర్ వీక్. సేమ్ చూడండి, మండే ట్యూస్డే వచ్చేసి మీకు 12 to 1 ఉంటుంది. నెక్స్ట్ ఫ్రైడే సాటర్డే వచ్చేసి 2 to 3 ఉంటుంది. ఈ 4 hours మీకు వీక్లీ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఈ సెమిస్టర్లో మీరు రీడింగ్ ఎలా చదవాలి అంటే ఆల్రెడీ యు నో వెరీ వెల్ హౌ టు రీడ్, బట్ హౌ టు రీడ్ ఫర్ ది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఆర్ హౌ టు రీడ్ ఫర్ ది మోర్ అండర్స్టాండింగ్ లెవెల్ అది నేర్చుకుంటారు. ప్లస్ యూ విల్ కమ్ టు నో హౌ టు రైట్ లెటర్స్, హౌ టు రైట్ యువర్ ఓన్ రైటింగ్స్. మీరు ఇంకేమైనా నావల్ రాయాలన్నా లేదా ఏమైనా పోయిటరీ రాయాలన్నా, మీ డ్రీమ్స్ ఎయిమ్స్ రాయాలన్నా అవి కూడా ఖచ్చితంగా ఎలా రాయాలో మనం ఈ కోర్సులో నేర్చుకుంటాం. ఇక ఇందులో యూనిట్ 1లో ఒక లెసన్ ఉంది మనకి, హౌ టు అవాయిడ్ ఫూలిష్ ఒపీనియన్స్ బై బెర్ట్రాండ్ రస్సెల్. అది మీకు ఈరోజు చెప్తాను. ఇంకా మిగిలిన 1 by 1 మీకు మొత్తం 5 యూనిట్లు ఉన్నాయి. 5 యూనిట్లలో మనకి లెసన్స్ ఉన్నాయి. ఒక 1 by 1 చూద్దాం. సో టుడే ఐ వుడ్ లైక్ టు బిగిన్ ద ఫస్ట్ లెసన్. బిఫోర్ గోయింగ్ దట్ లెట్ us see the syllabus paper also. మీకు సిలబస్ పేపర్ కూడా చూస్తే ఈజీగా అర్థమవుతుంది. సెమిస్టర్ చూడండి, ఇందులో మీకు 8 క్వశ్చన్లు ఇచ్చి 5 రాయమంటారు. సో 3 చాయిస్ ఉంటాయి. 5 25 మార్కులు. ఇందులో మీకు ఏమడుగుతున్నారు, 1 word సబ్స్టిట్యూషన్స్, ఇంకా ప్యాసేజ్. ఇట్స్ వెరీ ఈజీ వన్. 1 word సబ్స్టిట్యూషన్స్ అడిగారు, ప్యాసేజ్లు అడిగారు, స్కిమ్మింగ్, స్కానింగ్ అవన్నీ మీకు చెప్తాం. వాట్ ఆర్ రైటింగ్? యా, paragraph 5, write a paragraph on healthy diet. Some paragraph you have to write. E-correspondence, email గురించి రాయాలి. Next, one paragraph is given and asked 5 questions. Okay, Florence Nightingale, that's one poem, Florence Nightingale. Some essay we have to write about 5 or 6 lines answer. లెటర్ గురించి. ఇంకా ఇందులో 10 క్వశ్చన్స్ ఇస్తారు, మనం 5 రాయాలి. ఇవి కూడా 10 మార్కులు, 5 10 50 మార్కులు. మనకి ఎక్కడుంది? యా, ఇక్కడ ఉంచోండి, సెక్షన్ బి. సో 10 మార్క్స్ ఈచ్ క్వశ్చన్. హౌ టు అవాయిడ్ ఫూలిష్నెస్. ఇప్పుడు నేను చెప్పబోయే పాఠం నుంచి 10 మార్కులకి మనం ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మ్యాన్స్ఫీల్డ్ పార్క్, డాల్స్ హౌస్ నుంచి కానీ దాని నుంచి 10 మార్క్స్. నెక్స్ట్ ఓ టు ద వెస్ట్ విండ్ పోయం, ది నైట్ ట్రైన్ అట్ డియోలి బై రస్కిన్ బాండ్, ఇది కూడా.
So it's a very easy paper. In examination point of view, it's a very easy one. But when it comes to learning point of view, we have to strive, work hard. So give me, yeah, please be online. Just give me a second. I will turn off the fan. It is making some noise. Just be on the line. Stay tuned. Yeah, there are only five students. What about others? Sandhya, Kaveri is there, Harshvardhan and Mahesh. Chandu, Saidu means Jahnavi? అవును సార్. Yeah. So only five students out of 29. There are many people having good mobiles. Why they are not joining? Can you tell me the answer? Why they are not joining? మాకు తెలీదు సార్. You don't I know. don't know sir. Can you guess, Mr. Harshvardhan, why they are not joining? Harshavardhan and Mahesh, why they are not joining? I don't know. This Sivakrishna. Who is Sivakrishna? Sivakrishna 321. ఆ పేరు మీద ఎవరు జాయిన్ అయ్యారమ్మా? సార్ నేమ్ నా ఫోన్ కాదు సార్, ఇది వేరే వాళ్ళ ఫోన్ సార్, ఇది అందుకే పేరు అలా పెట్టాను సార్. What's your name? No problem. What's your name? I'm asking. ఎవరు మాట్లాడుతున్నారు శివకృష్ణ మొబైల్ నుంచి? See, I want to know the students, no? పేరు చెప్పమ్మా. రాకేష్ సార్. రాకేష్, ఐబి మోరం. Yeah, very good, Mr. Rakesh. Nice to hear from you. But see, there are many students having a good technology and a good mobile phones, and also you have very few classes on Saturday. I hope you do not have any classes by Commerce sir today. Then why don't you attend? See, when I conduct online, you are coming very few students. I don't know how to manage this. It's okay. I continue the lesson. Yeah, we are going to see today the first lesson, how to avoid foolish opinions by others. ఇది మనం చూద్దాం. So let me share again my screen so that you will see the presentation. Yeah, it's appearing. Now we see how to avoid unavoiding foolish opinions. It takes few moments. Yeah, I will make it big for you. Somebody is making a fearful noise. Please be patient. You are only 5 or 6 students. Yeah, we are moving to the lesson. This lesson, how to avoid foolish opinions, is written by Bertrand Russell. His entire name is Bertrand Arthur William Russell. He was born on 18th May 1872. He was a third SL of Russell something. So he died in February 1970. That means he lived at most almost 98 years.
He is a British polymath. And the polymath meaning a person of wide knowledge or learning. That means he has a knowledge, a very broad knowledge on different subjects. He is a great knowledgeable person, Bertrand Russell. So he is an academician. He worked in philosophy, mathematician, and logics, and also his interests are epistemology, ethics, and logic. ఇతను బెట్రాన్ రస్సెల్ ఇతనికి చాలా సబ్జెక్టులో అనుభవం ఉంది. ఫిలాసఫీలో అనుభవం ఉంది, లిటరేచర్, ఇంకా ఎస్సీలు రాస్తారు, ఇంకా మ్యాథమెటిక్స్లో థియరీస్ రాస్తారు, లాజిక్స్ రాస్తారు, ఎథిక్స్ గురించి రాస్తారు. సో ఈజ్ హ్యావింగ్ వైడ్ రేంజ్ ఆఫ్ knowledge. For his knowledge, the Nobel Committee selected him for the Nobel Prize in 1950. So he received Nobel Prize in Literature in 1950. You know very well how the precious award it is, the Nobel Prize. నోబెల్ ప్రైజ్ వచ్చింది అంటే మనం ఆ వ్యక్తిని ఎంత గౌరవంగా చూస్తామో ఆటోమేటిక్గా మీకు తెలుసు. అంటే ఎంత నాలెడ్జ్ ఉంటే నోబెల్ ప్రైజ్ ఇస్తారు. సో he was such a great personality. He received Nobel Prize in Literature in 1950. అతను రాసిన రైటింగ్స్ గాను తనకి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. సో లెట్ us see his essay today. అతను రాసింది హౌ టు అవాయిడ్ ఫూలిష్ ఒపీనియన్స్. అంటే ముందు లెసన్ పేరు సార్ చూద్దాం. మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా సార్? Who is this guy making nuisance? The same man still attending from the yesterday. Let me stop the presenting. Who is there? Yeah, ask me now. You were asking something. Somebody got a doubt. Ask me. You are having some doubt. Please ask me. Mahesh, who is talking? Mahesh, who is talking? Yeah, at least send me the chat box, message. Who was that? He asked me something, a toothpaste something. Who was that? Shiva, sir. Siva. From Siva, who joined here? He said Rakesh, but I don't hear the Rakesh voice. That is a suspicious, guy. సార్ రాకేష్ కాదు సార్ అది ఎవరు సార్ తెలియదు. I know his name and everything. I don't want to reveal it. But రాకేష్ పాల్స్ కాదు సార్ అది. see, look at the genuinity. Sir, don't make me fool, no. I know how to handle. See, I have studied degree also. Don't think you are studying degree. I have finished my degree and I have finished my PG and I have finished my PGDT and now I have become a lecturer. And you are playing a jokes with me, unwantedly. See, if I ask you or if you really have a doubt when what I was discussing about it, then that is okay. You can ask me. But unnecessarily you are asking such questions like deviating my lesson. See, I have deviated for almost 2 to 3 minutes. So he will come back again. I will remove him, no problem. Yeah, it's a very important lesson. ఈ లెసన్ ద్వారా మనం వీలైతే మీకు తెలుగు కూడా చెప్తాను. యాక్చువల్గా ఈ లెసన్ బాగా వంట పట్టించుకోండి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ లెసన్. ఇంకా నేను లెసన్లోకి వెళ్ళినట్లేను. అతని గురించి చెప్పాను. ఈ లెసన్ అర్థమైతే చాలా వరకు మన బిహేవియర్లో మార్పు వస్తుంది ఖచ్చితంగా. ఐ విల్ టెల్ యూ ఇన్ తెలుగు ఆల్సో, నో ప్రాబ్లం. Yeah, we are beginning the lesson.
If the matter is one that can be settled by observation, make the observation yourself. మనము ఏదైనా అబ్జర్వేషన్ చేసి ఒక మ్యాటర్ని సెటిల్ చేసుకోగలిగితే మనం అబ్జర్వేషన్ ఫాలో అవ్వడం ది బెస్ట్ అని చెప్తున్నాడు. చూడండి, ఇఫ్ అంటే అయితే అని. ఇఫ్ ద మ్యాటర్ ఈజ్ వన్ దట్ కెన్ బి సెటిల్డ్ బై అబ్జర్వేషన్, మేక్ ది అబ్జర్వేషన్ యువర్ సెల్ఫ్. మీరు అబ్జర్వేషన్ ద్వారా ఒక విషయాన్ని సెటిల్ చేయగలిగితే, అంటే సాల్వ్ చేయగలిగితే, మీరు అబ్జర్వేషన్ చేయండి. దీని ఉద్దేశం ఏంటంటే, అక్కడ ఇచ్చింది 2 లైన్లు అయినప్పటికీ కొంచెం మీకు అర్థమయ్యే దాని కోసం చెప్తున్నాను. మీరు ఇతరులు చెప్పేదాన్ని ఈజీగా నమ్మకండి. మీరు చిన్న చిన్నవి మీరు అబ్జర్వ్ చేసి చూడగలరు అనిపించినప్పుడు మీరు చూడండి, మీకై మీరు అంటున్నారు. సపోజ్ పైకి విసిరిన రాయి కిందికి పడదు అని ఎవడని అన్నాడు. అలాంటి చెక్ చేయొచ్చు మనం. చిన్నప్పుడు మనం చూసుంటాం. ఇంకా కొన్ని ఫాల్స్ చెప్తారు వాళ్ళు. అలా సపోజ్ చూడండి, భూమి గుండ్రంగా ఉంది లేనిది ఎలా తెలుస్తుంది మనకి? చూడలేం మనం. సో ఎవరో ఒకరు చెప్పారు మనకి భూమి గుండ్రంగా ఉంటుంది అని, దాన్ని మనం బిలీవ్ చేసుకుంటా వస్తా ఉన్నాం. ఓకే, ఇంతకుముందు సూర్యకేంద్రక సిద్ధాంతం అని, భూమి సిద్ధాంతం అని, భూకేంద్రక సిద్ధాంతం అని, ఇవన్నీ మనం చూడలేని. ఓకే, వాళ్ళు ఎలా చెప్తే అలా నమ్ముతున్నాం. చిన్నవి ఉదాహరణకి ఎలాంటివి? చిన్న ఎగ్జాంపుల్స్ అంటే మనం తెలుసుకోగలిగినవి, స్వతహాగా తెలుసుకోగలిగినవి కూడా ఏరే వాళ్ళు చెప్తే దాన్ని అలా బిలీవ్ చేయకూడదు. అలాంటి ఉదాహరణకి ఇవే సిద్ధాంతాలు చిన్నవి, రాళ్ళు పైకి ఎసరడం లాంటివి, లేదా మనం చూసి నేర్చుకోగలిగినవి. ఎవరైనా అబద్ధాలు చెప్తారు పలానివి. సపోజ్ అంటే కొన్ని మనం చూసే ఉంటాం చిన్నప్పటి నుంచి. ఎవడన్నా మామిడికాయలు చేదుగా ఉంటాయి అన్నాడు అనుకోండి, మనం నమ్ముతామా? నమ్మం. ఎందుకంటే మనం తిన్నాం కాబట్టి. సపోజ్ స్ట్రాబెర్రీస్ పుల్లగా ఉంటాయని చెప్తాను, మీరు నమ్ముతారు, ఎందుకంటే మీరు స్ట్రాబెర్రీస్ తిని ఉండరు. కానీ ఖచ్చితంగా స్ట్రాబెర్రీస్ అవకాశం వచ్చినప్పుడు మీరు తిని అప్పుడు దాకా నన్ను నమ్మకూడదు. సో దట్ ఈస్ దిస్ అబ్జర్వేషన్ యువర్ సెల్ఫ్. ఇంకా చూడండి, అరిస్టాటిల్ ఏం చేశాడో చూద్దాం. Aristotle could have avoided the mistake of thinking that women have fewer teeth than men by the simple device of asking Mrs. Aristotle to keep her mouth open while he counted. He did not do so because he thought he knew. Kaveri, you turn off your mic. Yeah, thank you. సో అరిస్టాటిల్ ఏం చేశాడంటే, లేడీస్కి తక్కువ పళ్ళు ఉంటాయి, జెంట్స్కి ఎక్కువ పళ్ళు ఉంటాయి అని చెప్పాడు. ఎందుకు అలా చెప్పాడంటే, సింపుల్గా ఏదో చెప్తే ఇక అది నిజమైపోతుంది. అతనికి బాగా తెలుసు అనుకున్నాడు. చిన్న విషయమే అది. కానీ మన రైటర్ ఏమంటున్నాడంటే, అరిస్టాటిల్ చేసిన తప్పు, వాళ్ళ ఆవిడ్ని ఒక్కసారి నోరు తెరవమని కౌంట్ చేసి ఉంటే సరిపోయిండేది కదా అంటున్నాడు. అరిస్టాటిల్ కుడ్ హ్యావ్ అవాయిడెడ్ ద మిస్టేక్. ఆ మిస్టేక్ని అవాయిడ్ చేసి ఉండేవాడు కదా. ఎలా? ఏ మిస్టేక్ అది? ఉమెన్ హ్యావ్ ఫేవర్ టీత్ దాన్ మెన్. ఎలా చేసి ఉండాల్సింది మిస్టేక్ని చేయకుండా? బై ద సింపుల్ డివైస్ ఆఫ్ ఆస్కింగ్ మిస్సెస్ అరిస్టాటిల్ టు కీప్ హెర్ మౌత్ ఓపెన్ వైల్ హీ కౌంటెడ్. వాళ్ళ ఆవిడ పళ్ళు లెక్క పెట్టున్నా సరిపోయిండేది. అలా కాకుండా గుడ్డిగా బ్లైండ్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చేశాడు, లేడీస్కి తక్కువ పళ్ళు ఉంటాయి అని. సో అలాంటిది ఎందుకు జరిగింది ఆ తప్పు అంటే, అతనికి తెలుసు అనుకున్నాడు. హీ థాట్ హీ న్యూ. అంతా నాకు తెలుసు అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం తప్పులు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకా నెక్స్ట్ పారాగ్రాఫ్ చూడండి. థింకింగ్ దట్ యు నో వెన్ ఇన్ ఫ్యాక్ట్ యూ డోంట్ ఈజ్ ఎ ఫాటల్ మిస్టేక్. మనకు తెలియకుండా అది తెలుసు అనుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా అది మిస్టేక్ దారితీస్తుంది, భయంకరమైన మిస్టేక్ దారితీస్తుంది. టు విచ్ వీఆర్ ఆల్ ప్రోన్. మనమందరం దానికి అది చేయదగిన మిస్టేక్ అనమాట. అంటే మనం అందరం ఆ మిస్టేక్ చేస్తాం. వీఆర్ ఆల్ ప్రోన్ అంటే చూడండి, తప్పించుకోలేము అని ప్రోన్ అంటే. ఐ బిలీవ్ మై సెల్ఫ్ దట్ హెడ్జ్ హాగ్స్ ఈట్ బ్లాక్ బిటిల్స్ బికాస్ ఐ హ్యావ్ బీన్ టోల్డ్ దట్ దే డూ. హెడ్జ్ హాగ్స్ అంటే ముళ్ళ పందులు. ఇతనికి చిన్నప్పటి నుంచి ఏం చెప్పారంటే, ముళ్ళ పందులు
చిన్న చిన్న పురుగులు, నల్లటి పురుగులను తింటాయని చెప్పారు. కానీ అది మనం చూడొచ్చా? చూడలేం. కానీ ఇతను అంటున్నాడు, నేను ఒకవేళ బుక్లో రాయదలుచుకుంటే ఆ విధంగా ఖచ్చితంగా నేను చూసిన తర్వాతనే రాస్తాను అని అంటున్నాడు. So, but if I were writing a book on the habits of hedgehogs, I should not commit myself until I had seen one enjoying this unappetizing diet. Aristotle, however, was less cautious. అరిస్టాటిల్ చాలా తక్కువ జాగ్రత్తగా ఉన్నాడు ఆ స్టేట్మెంట్ చెప్పినప్పుడు. లెస్ కాషియస్. Ancient and medieval authors knew all about unicorns and salamanders. Not one of them thought it necessary to avoid dogmatic statements about them because they had never seen one of them. ఇది కూడా మనం చూద్దాం. ఏన్షియంట్ అంటే పాత, ఓకే, ఏన్షియంట్స్ అంటాం కదా, పాత రోజుల్లో. ఇంకా ఏన్షియంట్ మీన్స్ పురాతన ప్లస్ మిడీవల్, మధ్యయుగంలో అప్పుడు రాసినటువంటి రచయితలు ఏం చేశారంటే వాళ్ళకి తోచింది రాసేశారు. వాళ్ళకి పరిశోధించడం ఇవన్నీ ఆ రోజుల్లో లేవు. గెస్ చేయడం, రాయడం. ఇతను ఏమంటున్నాడంటే యూనికార్న్స్ అంటే మనకి యూనికార్న్ హోండాలో బండి కూడా వచ్చింది. కార్న్ అంటే యాక్చువల్గా కొమ్ము అని, యూనికార్న్స్ అంటే ఒక కొమ్ము ఉండే గుర్రాలు నేను ఎక్కడా చూడలేదు, కానీ పుస్తకాలలో మాత్రం యూనికార్న్స్ గురించి, సాలమాండర్స్ గురించి రాశారు అని చెప్తున్నాడు. ఇదేంటంటే వాళ్ళు నాట్ వన్ ఆఫ్ దెమ్ థాట్ ఇట్ నెససరీ టు అవాయిడ్ డాగ్మాటిక్ స్టేట్మెంట్స్. డాగ్మాటిక్ అంటే ఒక వివాదాస్పదమైనటువంటి స్టేట్మెంట్స్. డాగ్మాటిక్ అంటే అహేతుకమైన అని అర్థం. ఏంటంటే రీజన్స్ లేకుండా స్టేట్మెంట్స్ ఇస్తే దాన్ని డాగ్మాటిక్ అంటాం. సో వాళ్ళందరూ రీజనింగ్ చేయకుండా అలాగా పుస్తకాల్లో రాసేశారు, అలా రాయకూడదు అని బెర్ట్రాండ్ రస్సెల్ అంటున్నారు. మీకు ఇందులో మీరు కనిపించాల్సినవి ఏంటి అంటే, ఇందులో హెడ్జ్ హాగ్స్ అంటే ఏంటి, ఈ పారాగ్రాఫ్లో మనం అతను చిన్నప్పుడు ఐ బిలీవ్ మై సెల్ఫ్ దట్ హెడ్జ్ హాగ్స్ ఈట్ బ్లాక్ బీటిల్స్ అన్నాడు. ఇంకా అందులోనూ ఇక్కడ మనకి సాలమాండర్స్, యూనికార్న్స్ అన్నాడు. ఈ మూడు మనం ఇప్పుడు ఇక్కడ చూద్దాం. లెట్ మీ సీ, వెయిట్ ఎ మినిట్. యా, ఇట్స్ కనెక్టెడ్. ఇక్కడ చూద్దాం. ఎడ్జ్ హాక్స్ కదా, ఎడ్జ్ హాక్స్ అంటే మీకు చెప్పాను నేను, ముళ్ళ పందులు ఎలా ఉంటాయో చూడండి. వీటిని మీరు ఎక్కడ చూసుంటారు, ఇన్ కేస్ మీరు జూలో చూసుంటారు, మీరు ఎప్పుడైనా జూకి వెళ్ళి ఉంటే చూసుంటారు. వీటిని తింటారు కూడాను. మా ఊర్లో అయితే వేటాడి అడవుల్లో నుంచి పట్టుకొచ్చి తింటారు వీటిని, హెడ్జ్ హాగ్స్. మీకు వీటిని క్లోజ్గా చూస్తే అర్థమవుతుంది, ఇవన్నీ ముళ్ళులే. వాటి ముళ్ళులు మీరు చూసుంటారు ఎక్కడైనా. దాని ఒంటి నిండా ముళ్ళులు ఉంటాయి. దాని మీద అటాక్ జరిగినప్పుడు ఈ ముళ్ళుని కూర్చేస్తుంది. ఆ ముళ్ళులు ఈజీగా ఊడొస్తాయి. చూసారు ఎప్పుడు హెడ్జ్ హాగ్స్? కనిపించిందా హెడ్జ్ హాగ్? దిస్ ఈస్ ద హెడ్జ్ హాగ్. ఎస్, ఇవి ఏటిని తింటాయంట? బ్లాక్ బీటిల్స్ని తింటాయంట. అంటే ఎవరో రాశారు బుక్లో, అతను చదివాడు బ్లాక్ బీటిల్స్. ఈ బ్లాక్ బీటిల్స్ అంటే ఇవి కాదు. నేను ఏంటి వస్తున్నాయి బ్లాక్ బీటిల్స్? అయ్యో, బ్లాక్ బీటిల్స్ చూడండి, స్పెల్లింగ్ తప్పు రాస్తే ఎంత తేడా వస్తుందో. సో బ్లాక్ బీటిల్స్, బ్లాక్ బీటిల్ అంటే ఈ పురుగుని మీరు ఎక్కడైనా చూసారా? ఇవి బ్లాక్ బీటిల్స్ అంటే. ఇవి మీరు ఎక్కడైనా కనిపించాయా? ఇవి యా, మీ ఇంటి దగ్గర కూడా కనిపిస్తుంటాయి. అప్పుడప్పుడు వర్షం పడినప్పుడు లైట్ కిందికి వస్తుంటాయి, పురుగులు తినడానికి వస్తాయి. ఏమో ఇవేం తింటాయో మనకు తెలియదు. చెద పురుగులను ఏమైనా తింటాయా? మనం చూడకుండా అలా చెప్పకూడదు. మన రచయిత కూడా కోరుకుంటుంది అదే. ఏదో గెస్ చేసేసి ఇవి అవి తింటాయి, ఇవి తింటాయి, అది కథలు చెప్పుకోవడం, అలా చెప్పకూడదని చెప్తున్నాడు. సో హెడ్జ్ హాగ్స్ అనేవి ఈ బ్లాక్ బీటిల్స్ని తింటాయి అని అతనికి ఒక బుక్లో చదివాడట.
అది చిన్నప్పటి నుంచి నేను అలా వింటున్నాను. అది ఎంతవరకు కరెక్ట్ అనేది అతనికి డౌట్. ఒకవేళ బ్లాక్ బీటిల్స్, ఏజాక్స్ గురించి రాయాలంటే ఖచ్చితంగా నేను స్టడీ చేసే రాస్తాను అంటున్నాడు. ఇంకొకటి మనకేమంటున్నాడు అంటే యూనికార్న్స్. యూనికార్న్ కూడా చూడండి ఎలా ఉంటాయా యూనికార్న్. చూడండి ఇలాంటి గుర్రాలు, ఒంటి కొమ్ము గుర్రాలు అనమాట. ఇలా ఒంటి కొమ్ము ముందుకుండే గుర్రాలను ఎక్కడైనా చూసారా? ఇవన్నీ బొమ్మలు, ఒరిజినల్ కాదు. ఓకే, హలో. సో ఇవన్నీ ఇమాజినరీ, వాళ్ళు ఎక్కడ చూడలేదు. ఇంకా కొంతమంది అయితే రెక్కల గుర్రాలు, చూడు ఇక్కడ ఒక బొమ్మ వేసారు ఎవరు. రెక్కల గుర్రాలు ఉంటాయా? ఏమ్మా రెక్కల గుర్రాలు ఉంటాయా? ఇలాంటిది సాధ్యమని అడుగుతున్నాను. చూడండి ఇదొక ఇమేజ్, వాళ్ళు దాన్ని అలా మార్ఫింగ్ చేశారు. నిజంగా గుర్రానికి రెక్కలు ఉండవు. వినిపిస్తుందా? హలో, ప్లీజ్ సంబడి ఆన్సర్. ఇంకా మనం సాలమండర్స్ని కూడా చూద్దాం. చూడండి ఈ సాలమండర్స్ గురించి కూడా అతను చిన్నప్పుడు పుస్తకాలలో చూశాడట, కానీ ఇలాంటివి నేను ఎప్పుడు చూడలేదు అంటున్నాడు. ఓకే, సాలమండర్స్ అంటే ఇవి వేరు, అతను చెప్తున్నది వేరు కావచ్చు. ఇక చూద్దాం. సో ఇంకా ఏన్షియంట్, ఆ మిడివల్, ఆ టైంలో వాళ్ళు డాగ్మాటిక్ స్టేట్మెంట్స్ ఇచ్చేవాళ్ళు అని చెప్తున్నాడు. ఇక అరిస్టాటిల్ కూడా లేడీస్కి తక్కువ పళ్ళు ఉంటాయని అలా రాయడం అనేది తనకి నచ్చలేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆవిడని నోరు తెరిచి చూసి ఒకసారి కౌంట్ చేస్తున్నా సరిపోయిండేది. లేడీస్కి వేరుగా, జెంట్స్కి వేరుగా పళ్ళు తేడా ఏముండవు, అందరికీ ఒక విధంగానే ఉంటాయి మనుషులందరికీ. ఆ చిన్న లాజిక్ మిస్ అయ్యాడు అరిస్టాటిల్. దాన్ని మన రచయిత తప్పు పట్టారు. చూద్దాం, ఇంకొక పారాగ్రాఫ్ చూద్దాం. ఈ రోజుకి ఈ 2 పారాగ్రాఫ్లు సరిపోతాయి. ఇఫ్ ఎన్ ఒపీనియన్ కాంట్రరీ టు your own makes you angry, that is a sign that you are subconsciously aware of having no good reason for thinking as you do. మీకు ఇన్ కేస్ మీ ఒపీనియన్, ఎవరైనా ఒపీనియన్ మీకు చెప్పినప్పుడు వాళ్ళ ఒపీనియన్ మీకు విరుద్ధంగా అనిపించింది అనుకోండి, ఇఫ్ ఎన్ ఒపీనియన్ కాంట్రరీ టు యువర్ ఓన్ మేక్ యూ యాంగ్రీ. సపోజ్ ఆ దేవుడి గురించి ఒకరు తప్పుగా చెప్తే మీకు అది నచ్చలేదు. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే మీరు సబ్కాన్షియస్గా దాన్ని మీరు ఒప్పుకోవడం లేదు అని అర్థం. యూ సబ్కాన్షియస్లీ అవేర్ ఆఫ్ హ్యావింగ్ నో గుడ్ రీజన్, అందులో ఎటువంటి రీజన్ లేదని మీరు భావిస్తారు. అలాంటప్పుడు ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇఫ్ సమ్వన్ మెయింటైన్స్ దట్ 2 or 5, నీ దగ్గరకు వచ్చి ఎవడైనా 2 రెళ్ళు 5 అన్నాడు అనుకోండి, మీరేం చేస్తారు? 2 రెళ్ళు 5 అంటే మీరేం చేస్తారు? నవ్వుతాం. ఎస్, అయ్యో వీడికి అది కూడా తెలీదా అనుకుంటాం. అదే చెప్తున్నాడు రచయిత. ఇఫ్ సమ్వన్ మెయింటైన్స్ దట్ 2 and 2 or 5, ఎవడన్నా 2 రెళ్ళు 5 అన్నా, లేదా ఐస్లాండ్ ఈజ్ ఇన్ ద ఈక్వేటర్ అన్నా, ఐస్లాండ్ అనే దేశం భూమధ్య రేఖ మీద ఉందని చెప్పినా, యు ఫీల్ పిటీ, వాళ్ళని చూసి జాలి పడతారు. అయ్యో వీడికి అది కూడా తెలియదా అని. యు ఫీల్ పిటీ రాదర్ దన్ యాంగర్. కానీ మీకు కోపం రాదు వాళ్ళ మీద. ఎప్పుడు మీకు 2 రెళ్ళు 4 అని తెలిసి ఉండాలి, ఐస్లాండ్ అనేది భూమధ్య రేఖ మీద లేదు, అది యునైటెడ్ కింగ్డమ్ యూకేలో ఉందని మీకు తెలిసి ఉన్నప్పుడు అలా అంటారు. అంటే మీకు జాగ్రఫీ మీద కూడా పట్టు ఉండాలి, అవునా? మీకు జాగ్రఫీ మీద పట్టు లేదు, 2 రెళ్ళు 4 అనేది తెలియదు, అప్పుడు మీరు వాడి మీద జాలి పడరు, వాడు చెప్పింది నిజమే అనుకుంటారు. సో అంటే మీకు తెలిసి ఉంటేనేమో మీరు జాలి పడతారు, తెలియనప్పుడు వాడు చెప్పింది నమ్ముతారు. ఓకే, అంటే మీకు విరుద్ధంగా అనిపిస్తుంది, అది మీకు తెలుసుంటే అది కాంట్రరీ అనిపిస్తుంది. అప్పుడు ఏం చేయాలి? మీకు ఆటోమేటిక్గా అది తప్పు వాడు చెప్తుందని మీ మైండ్లో తెలిసిపోతూ ఉంటుంది.
ఓకే, అంటే మీరు ఒప్పుకోరు మీ మనసులో. జోగ్రఫీ దట్ హ్యాస్ ఒపీనియన్ షేక్స్ యువర్ ఓన్ కాంట్రరీ కన్విక్షన్. మీకు అది తెలియనప్పుడు ఖచ్చితంగా అది మీరు చూడండి, ఇక్కడ మీకు తెలియకపోతే మాత్రం మీకు కాంట్రరీగా ఉంటుంది అది. The most savage controversies are those about matters as to which there is no good evidence either way. ఎవిడెన్సెస్ లేనివన్నీ అతను చాలా కాంట్రవర్సీ అని చెప్తున్నాడు. పెర్సిక్యూషన్ యూజ్డ్ ఇన్ థియాలజీ. చూడండి, థియాలజీ అంటే మతానికి సంబంధించింది. ఓకే, సపోజ్ పెర్సిక్యూషన్ అంటే ఫోర్స్గా మనం నమ్మింపజేయడం. ఒక మతంలో కానీ ఒక ధర్మశాస్త్రంలో కానీ దేంట్లోనైనా కానీ అందులో ఎవిడెన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. బర్ట్రాండ్ రస్సెల్ దీన్ని కూడా తప్పడుతున్నాడు. పెర్సిక్యూషన్ ఈజ్ యూజ్డ్ ఇన్ థియాలజీ అంటే ధర్మశాస్త్రంలో బలవంతంగా నమ్మిస్తారు, కానీ అర్థమెటిక్లో చేయలేరు అంటున్నాడు. నాట్ ఇన్ అర్థమెటిక్. మిమ్మల్ని 2 అని నేను ఒప్పించలేను, కానీ దేవుడు ఉన్నాడు అని లేదా ఒక దేవుడు బలమైన వాడని మిమ్మల్ని ఒప్పించడానికి నేను ఏ ఎవిడెన్స్ లేకుండా మిమ్మల్ని ఒప్పించగలను. అది ధర్మశాస్త్రంలో జరుగుతుంది. అంటే ఏంటి? పెర్సెక్యూషన్. బలవంతంగా నేను మిమ్మల్ని ఒప్పించగలను పలానా దేవుడు గొప్ప అని ఏయో 4-5 రీజన్స్ చెప్పేసి నేను మీకు ఒరిజినల్గా ఎవిడెన్స్ పట్టుకురాలేను, కానీ మిమ్మల్ని నమ్మించడం కోసం ఏయో 4 చెప్తాను. సో అది చెప్తున్నాడు అనమాట. అంటే ధర్మశాస్త్రంలో మనం నమ్మించవచ్చు, కానీ అర్థమెటిక్లో నమ్మించలేము, లాజిక్ రీజనింగ్ లేకుండా అంటున్నాడు. బికాస్ ఎందుకంటే అర్థమెటిక్ దేర్ ఈజ్ నాలెడ్జ్. అర్థమెటిక్లో మీకు నాలెడ్జ్ ఉంటుంది. 2 to 4 ఎందుకో మీరు చెప్పగలరు, 5 ఎందుకు కాదో చెప్పగలరు, కానీ ఇక్కడ దేవుడు ఉన్నాడా లేడా, ఎవరు గొప్పవారు అనేది మీరు చెప్పలేరు. బికాస్ దేర్ ఈజ్ నో లాజిక్. బట్ ఇన్ థియాలజీ దెర్ ఈజ్ ఓన్లీ ఒపీనియన్. చూడండి, థియాలజీకి వచ్చేసరికి కేవలం ఒపీనియన్, వాళ్ళ అభిప్రాయాన్ని మీరు తీసుకుంటారు. అర్థమెటిక్లో ఆ ఒపీనియన్ తీసుకోరు, ఫ్యాక్ట్ తీసుకుంటారు. సో వెనెవర్ యూ ఫైండ్ యువర్ సెల్ఫ్ గెటింగ్ యాంగ్రీ అబౌట్ ఎ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, మీకు ఎప్పుడైనా ఇతరుల అభిప్రాయాల మీద కోపం వచ్చిందనుకోండి, డిఫరెన్సెస్ వచ్చాయనుకోండి, అప్పుడు మీరేం చేయాలంటే బీ ఆన్ యువర్ గార్డ్. అంటే మీ సేఫ్టీ మీరు చూసుకోవాలి. ఎలా? యూ విల్ ప్రాబబ్లీ ఫైండ్ ఆన్ ఎగ్జామినేషన్ దట్ యువర్ బిలీఫ్ ఈజ్ గోయింగ్ బియాండ్ వాట్ ద ఎవిడెన్స్ వారెంట్స్. అప్పుడు మీరేం చేయాలంటే మీ సేఫ్టీ మీరు చూసుకొని ఎగ్జామినేషన్ చేయాలి అంటున్నాడు. అంటే పరిశీలించాలి. అంటే ప్రతిదీ పరిశీలిస్తామా సార్ అంటే పరిశీలించదగినవన్నీ పరిశీలించి తెలుసుకోవాలి అంటున్నాడు. ఒకరు చెప్పేవి ఈజీగా నమ్మకూడదు. అలా టైం తీసుకుంటే మీకే ఆన్ ఎగ్జామినేషన్, ఓకే, మీరు పరిశీలిస్తూ ఉంటే ఖచ్చితంగా దట్ యువర్ బిలీఫ్, మీ నమ్మకం అనేది ఈజ్ గోయింగ్ బియాండ్ వాట్ ద ఎవిడెన్స్ వారెంట్స్. అప్పుడు మీకు ఎవిడెన్సెస్ దొరికినప్పుడు ఖచ్చితంగా మీకు కుదురుతుంది అని చెప్తున్నాడు. అది ఇంత పారాగ్రాఫ్ వరకు. మనం 2 పారాగ్రాఫ్లు చూసాం. ఫస్ట్ పారాగ్రాఫ్లో అరిస్టాటిల్ చేసిన మిస్టేక్ని బెర్ట్రాండ్ రస్సెల్ పట్టుకున్నాడు. తర్వాత ఎడ్జ్ హాక్స్ గురించి, బ్లాక్ బీటిల్స్ గురించి చెప్పాడు. ఇన్ కేస్ అతను రాస్తే మాత్రం ఖచ్చితంగా వాటిని చూసే రాస్తాను అంటున్నాడు. ఇంకా ఏన్షియంట్ అండ్ మీడియవల్ పీరియడ్స్లో వాళ్ళు ఎలా రీజనింగ్ లేకుండా రాసేవాళ్ళో చెప్పాడు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి మన ఒపీనియన్స్ థియాలజీలో ఎలా ఉంటాయి, అరిథమెటిక్లో ఎలా ఉంటాయో చెప్పాడు. సో లెట్ మీ టాక్ టు యూ ఫర్ ఎ వైల్. చూడండి, ఇంతవరకు అర్థమైందా మీకు? యా, ఆర్ యూ దేర్? హూ ఆర్ దేర్? దేర్ ఆర్ 3. యా, అర్థమైందా అంటున్నాడు మహేష్. డూ యూ వాంట్ టు డిస్కస్ వన్ మోర్ పారాగ్రాఫ్? ఇంకొక పారాగ్రాఫ్ చెప్పాలా, ఇంతటితోటి ఆపాలా? ఓకే, ఇంకొక పారాగ్రాఫ్ చూద్దాం, అది ఇంకా బాగుంటుంది. ఇదంతా నిజంగా ఈ యాటిట్యూడ్ మనకు వస్తే మనం ఇంకెవరిని ఫాలో అవ్వం, మనల్ని మనమే ఫాలో అవుతాం, లేదా ఖచ్చితంగా అది అబ్జర్వేషన్ చేసిన తర్వాతనే నమ్ముతాం. ఇప్పుడు చూడండి, ఈ పారాగ్రాఫ్లో ఏం చెప్తున్నాడంటే, ఇఫ్ ఎన్ ఒపీనియన్ కాంట్రరీ టు యువర్ ఓన్ మేక్, ఇది మనం చదివినట్టున్నాం. యా, ఏ గుడ్ వే ఆఫ్ రీడింగ్ యువర్ సెల్ఫ్ ఆఫ్ సర్టన్ కైండ్స్ ఆఫ్ డాగ్మాటిజమ్స్. డాగ్మాటిజమ్స్ అంటే వితండవాదాలు, పిడివాదం. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఇది ఇంతే, ఇలా నమ్మాల్సింది అంతే అన్నాడు అనుకోండి,
మీరు వాళ్ళని వదిలించుకోవాలి. ఎలా వదిలించుకోవాలి అలాంటి వాళ్ళనో చెప్తున్నాడు దీంట్లో. A good way of ridding yourself of certain kinds of dogmatism is to become aware of opinions. వాళ్ళని వదిలించుకోవాలంటే ఏంటి? మీకు అవేర్నెస్ ఉండాలి వాళ్ళ అభిప్రాయాల మీద. ఎలా ఉండాలి? ఎక్కడ దొరుకుతాయి ఇవి? సోషల్ సర్కిల్స్ డిఫరెంట్ ఫ్రమ్ యువర్ ఓన్. మీకు సంబంధించిన వాళ్ళ దగ్గర కాకుండా మీకు విరుద్ధమైన వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి. మీ ఫ్రెండ్ దగ్గర మీ అభిప్రాయాలు అన్ని వాడు తలకాయ ఊపేస్తాడు. మీ ఆపోజిట్ పర్సన్ దగ్గర మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తే కరెక్ట్గా దొరుకుతుంది అంటున్నాడు. ఉదాహరణకి చూద్దాం. ఇతను చిన్నప్పుడు ఉన్నప్పుడు వెన్ ఐ వాజ్ యంగ్ ఐ లివ్డ్ మచ్ అవుట్ సైడ్ మై ఓన్ కంట్రీ ఇన్ ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ అండ్ ది యునైటెడ్ స్టేట్స్. బెర్ట్రాండ్ రస్సెల్ అతను చిన్నతనంలో అతను వయసులో ఉన్నప్పుడు ఈ అన్ని దేశాల్లో నివసించాడట. ఓకే, అవుట్ సైడ్ కంట్రీస్. I found this very profitable in diminishing the intensity of insular prejudice. If you cannot travel, seek out people with whom you disagree. ఇలా ఏరే దేశాలు తిరిగితే తెలుస్తాయి, కానీ మీరు తిరగలేనప్పుడు ఏం చేయాలో చెప్తున్నాడు. ఇఫ్ యూ కెనాట్ ట్రావెల్, సీక్ అవుట్ పీపుల్. సీక్ అంటే ఏం లేదు, సలహా తీసుకోవడానికి సీక్ అంటాం, సీకింగ్ పర్మిషన్ అంటాం కదా. సో ఇఫ్ యూ కెనాట్ ట్రావెల్, సీక్ అవుట్ పీపుల్ విత్ హూమ్ యూ డిసగ్రీ. మీరు ఎవరితో అయితే ఒప్పుకోరో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అంటే మీరు చెప్పింది ఎవడైతే ఒప్పుకోడో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి అంటున్నాడు. వాడు మీకు నిజంగా చెప్తాడు. మీరు చెప్పిన దాన్ని ఎవడైతే ఒప్పుకుంటున్నాడో వాడు మీకు ఏమి కొత్తగా నేర్పలేడు. సో సీక్ అవుట్ పీపుల్ విత్ హూమ్ యూ డిసగ్రీ. మీరు ఎవరిని ఒప్పుకోరో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి. అండ్ రీడ్ న్యూస్ పేపర్ బిలాంగింగ్ టు ఎ పార్టీ దట్ ఈస్ నాట్ యువర్స్. సపోజ్ నాకు ఎక్స్ అనే పార్టీ చాలా ఇష్టం. నేను ఆ పార్టీ న్యూస్ పేపర్ చదివాను అనుకోండి, నాకు పెద్దగా వాస్తవాలు తెలియవు. లేదు, నాకు జెడ్ అనే పేపరు నాకు వ్యతిరేకమైనటువంటి పార్టీ వాళ్ళు నడుపుతున్నారు. అప్పుడు ఏం చేస్తాను? నేను జెడ్ అనే పార్టీ పేపర్ చదువుతాను. అప్పుడు వాళ్ళు నా పార్టీ గురించి కానీ వాళ్ళ గురించి కానీ వాస్తవాలని వాళ్ళు ఎతకడం కోసం ట్రై చేస్తారు. సో అది అతను చెప్తున్నాడు. ఇక్కడ నేను ఏ పార్టీ ఉద్దేశించి చెప్పట్లేదు, ఉదాహరణకి చెప్తున్నాను. అంటే మన బెర్ట్రాండ్ రస్సెల్ ఎలా అంటున్నాడంటే, నిజం తెలుసుకోవాలంటే ఏం చేయాలి? మన ప్రత్యర్థిని సంప్రదించాలి అంటున్నాడు. అప్పుడు వాళ్ళు నిజం చెప్తారు. ఓకే, మన ప్రత్యర్థి పేపర్ని చదవాలి అంటున్నాడు. ఓకే, సీక్ అవుట్ పీపుల్ విత్ హూమ్ యూ డిసగ్రీ అండ్ రీడ్ ఏ న్యూస్ పేపర్ బిలాంగింగ్ టు ఎ పార్టీ దట్ ఈస్ నాట్ యువర్స్. మీ పార్టీకి సంబంధించింది కాదు. ఇఫ్ ద పీపుల్ అండ్ ద న్యూస్ పేపర్ సీమ్ మ్యాడ్, వీళ్ళు మీ శత్రువు ప్లస్ ఆపోజిట్ పార్టీ పేపర్ రెండు కూడా మ్యాడ్ అనిపిస్తున్నాయి అనుకోండి, అంటే మీకు రిలవెంట్గా లేవు, అంటే వాళ్ళు చెప్పేది కూడా అబద్ధం అనిపిస్తుంది, విక్డ్ మోసపూరితం అనిపిస్తుంది, అప్పుడు ఏం చేయాలో చెప్తున్నాడు. రిమైండ్ యువర్ సెల్ఫ్ దాట్ యూ సీమ్ సో టు దెమ్. అప్పుడు మీరు ఏమనుకోవాలంటే, నేను కూడా అలాగే ఉన్నానేమో అని అనుకోవాలట. రిమైండ్ యువర్ సెల్ఫ్ దాట్ యూ సీమ్ సో టు దెమ్. నువ్వు కూడా అలా కనిపిస్తున్నావు వాళ్ళకి అని. అంటే ఇక్కడ ఇన్ దిస్ ఒపీనియన్ బోత్ పార్టీస్ మే బి రైట్. ఇక్కడ ఏమనుకోవాలంటే, అప్పుడు మీరు ఇద్దరు చెప్పే వాళ్ళు అలానే చెప్తున్నప్పుడు వాళ్ళు రైట్ అవ్వచ్చు. ఓకే, వాళ్ళు ఖచ్చితంగా రైట్ అవ్వచ్చు అన్నాడు. బట్ దే కెనాట్ బోత్ బి రాంగ్. ఇద్దరు తప్పైతే కాదు. దిస్ రిఫ్లెక్షన్ షుడ్ జనరేట్ ఎ సర్టన్ కాషన్. ఇలాంటప్పుడు కొంచెం జాగ్రత్తగా మనం బిహేవ్ చేయాలి అని చెప్తున్నాడు. సో ఈ ప్యాసేజ్లో మనకి ఈ పారాగ్రాఫ్లో ఏం చెప్తున్నాడు అంటే, నిజాలు తెలియాలి అంటే మనం ఒక ఒపీనియన్ గురించి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఎలా చేయాలో అతను మనకి నేర్పాడు. నెక్స్ట్ ఈ పారాగ్రాఫ్ చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. కెన్ ఐ కంటిన్యూ దిస్ పారాగ్రాఫ్? కెన్ ఐ కంటిన్యూ ఆర్ కెన్ ఐ డ్రాప్? యా, ఈ పారాగ్రాఫ్ చూడండి, చాలా ఈజీగా ఉంటుంది ఇది. యా, థ్యాంక్ యూ. యు ఆర్ సేయింగ్ కంటిన్యూ. బికమింగ్ అవేర్ ఆఫ్ ఫారెన్ కస్టమ్స్ హౌఎవర్ డస్ నాట్ ఆల్వేస్ హ్యావ్ ఎ బెనిఫిషియల్ ఎఫెక్ట్. మనకి ఫారెన్ కస్టమ్స్ తెలిసినంత మాత్రాన మనకి అది ఉపయోగపడుతుందని అనుకోవాల్సిన పని లేదు. ఇన్ ద 17th century, 17వ శతాబ్దంలో, when the Manchus conquered China, మంచస్ డైనాసిటీ అంటే మంచుస్, తెలుగులో మంచూస్ అంటాం, మాంచస్ అంటాం ఇంగ్లీష్లో, సరే ఏదైనా కానీ
ఈ మాంచాస్ అనేవాళ్ళు ఇప్పుడు సపోజ్ మనకి చూడండి ఆ, అక్బర్ డైనాసిటీ, ఇంకా చూడండి ఖిల్జీ వంశం అని, కుత్బుద్దీన్ ఐబక్ వంశం అని, ఇంకా మనకు మౌర్యులని, చోళులని ఇలా వంశాలు ఉన్నాయి కదా. అలా చైనాలో కూడా మంచూస్ అనే వంశం వాళ్ళు చైనాని గెలిచారు. చైనాలో ఒక తెగ చైనాను రూల్ చేస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి మౌర్య వంశం, అది ఒక వంశం మన భారతదేశాన్ని రూల్ చేసింది. అలానే మంచు అనే వంశం చైనాని పరిపాలించినప్పుడు వాళ్ళకి ఏమైందంటే, ఇట్ వాస్ ద కస్టమ్ అమాంగ్ ద చైనీస్ ఫర్ ద ఉమెన్ టు హ్యావ్ స్మాల్ ఫీట్. చైనా అమ్మాయిలకి చాలా చిన్న పాదాలు ఉంటాయట. అండ్ అమాంగ్ ద మంచూస్ ఫర్ ద మెన్ టు వేర్ బిగ్ టైల్స్. ఈ మంచు రాజ్యస్తులు ఉన్నారు కదా, అంటే ఈ మంచు రాజ్యవంశం వాళ్ళు, వీళ్ళకి పిలకలు వేసుకునే అలవాటు ఉంది. అంటే వీళ్ళు రాజులు. ఈ రాజులకి ఏం అలవాటు ఉంది? పిగ్ టైల్స్. పిగ్ టైల్స్ అంటే చిన్న 2 పిలకలు వేసుకోవడాన్ని, అంటే 2 జల్లు టైప్. అవి మగవాళ్ళు వేసుకుంటారనమాట. వాళ్ళు ఏం చేశారు దాన్ని, చైనా వాళ్ళు ఈ రాజుల్లాగా అందరూ పిలకలు వేసుకోవడం మొదలెట్టేశారు. ఇన్స్టెడ్ ఆఫ్ ఈచ్ డ్రాపింగ్ దేర్ ఓన్ ఫూలిష్ కస్టమ్. యాక్చువల్గా అది ఫూలిష్ కస్టమ్. పిలకలు వేసుకోవడం మగవాళ్ళు అనేది, మీరు చూడండి రెడీ సినిమాలో కూడా ఆ పిలకల్ని కట్ చేయిస్తాడు శ్రీను వైట్ల. అంటే అది ఒక మంచి ఆచారం కాదన్నట్టుగా చివరిలో కట్ చేయించుకుంటారు. కానీ ముందు నుంచి వాళ్ళ వంశాచారం అన్నట్టు పెంచుకుంటా ఉంటారు. మేబీ ఇలాంటి చదివినప్పుడే వాళ్ళకి ఐడియాస్ వస్తాయేమో ఫిల్మ్ డైరెక్టర్లకు అనిపిస్తుంది. సో ఇక్కడ ఈ వంశం వాళ్ళు ఇలా పిలకలు వేసుకోవడానికి గమనించి ఈ చైనా వాళ్ళందరూ వేసుకోవడం మొదలెట్టేశారు. యాక్చువల్గా అలా ఎందుకు పెంచుకోవాలి అనే లాజిక్ లేకుండా పెంచుకున్నారు. Chinese continued to wear pigtails until they shook off the domination of the Manchus in the revolution of 1911. అప్పుడు చైనా వాళ్ళు అప్పుడు 17వ శతాబ్దం అంటే చూడండి 1600 నుంచి 1640 ఆ టైం నుంచి 1911 వరకు కూడా వీళ్ళు చైనా వాళ్ళు పిలకలు వేసుకోవడం మొదలెట్టేశారు. యాక్చువల్గా ఇతనేమంటాడంటే, అలా ఒకరిని చూసి ఒకరు ఫూలిష్గా వాళ్ళ అభిప్రాయాన్ని మనం పంచుకోవాల్సిన అవసరం ఏంటి, వాళ్ళలాగా మనం ఎందుకు ఉండాలి అనేది అతను చెప్తున్నాడు. మీకు పిగ్ టైల్స్ అంటే బొమ్మ చూపిస్తాను చూడండి, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. పిగ్ టైల్స్ ఇక్కడ చూడండి, పిగ్ టైల్స్ అనగానే మీకు తెలిసిపోతుంది. పిగ్ టైల్స్. ఇప్పుడు ఈ అమ్మాయి వేసుకుంది పిగ్ టైల్. ఓకే, ఇది పిగ్ టైల్. సింపుల్ పిగ్ టైల్స్ వేసుకోవడం. ఇలా 2 జల్లు ఇలా పైకి లాగేసి కట్టేస్తే దాన్ని పిగ్ టైల్స్ అంటాం. మరి యూకేలో ఏమంటాం, ఇక్కడ చెప్తున్నారు చూడండి. అదే యుఎస్ఏ వాళ్ళు అయితే బ్రైడ్ ప్లేట్ అంటారు. యూకేలో ప్లేట్, బ్రైడ్ అంటారు. సింగిల్ జాడ ఉంది చూడండి, బ్రైడ్ అని. సింగిల్ జాడ ఉంటే బ్రైడ్ అని, 2 జల్లు ఉంటే బ్రైడ్స్ అని అమెరికా వాళ్ళు. ఇక్కడ మాత్రం ఈ బ్రిటిష్ వాళ్ళు కాబట్టి బెట్రాన్ రస్సెల్ అనే అతను బ్రిటిష్ అతను పిగ్ టైల్స్ అన్నాడు. మనం ఇది పిగ్ టైల్స్ అనేది వాడడం అంత ఉపయోగకరంగా ఉండదు, ఎందుకంటే ఇది పిగ్ అనేది ఉంచింది కాబట్టి. మేబీ పిగ్ తోకలాగా ఉన్నాయని ఆ పేరు పెట్టారేమో. అంటే చిన్నగా చూడండి ఎలా ఉన్నాయి ఈ జల్లు, అచ్చం పందికి ఉన్న తోకలాగానే లేవు, అందుకే పిగ్ టైల్స్ అనే పేరు వచ్చిందో అనుకుంటున్నాను నేను. కానీ అమెరికా వాళ్ళు ఆ పదం నచ్చగా వాళ్ళు చూడండి ఏం చేశారు, బ్రైడ్స్, ఫ్రెంచ్ బ్రైడ్. మీకు ఫ్రెంచ్ బ్రైడ్ కూడా చూపిస్తాను. ఈ బ్రైడ్ అనేది జడకు వాడడం జరిగింది. బ్రైడ్ అంటే జడ అని అర్థం. ఫ్రెంచ్ బ్రైడ్ అనే జడను చూడండి ఎలా ఉంటుందో, ఇలా ఉంటుంది ఫ్రెంచ్ బ్రైడ్. మీరు ఎవరైనా వేసుకుని ఉంటే తెలుస్తుంది. ఇలా కొన్ని సినిమాల్లో కూడా వేసుకున్నారు చాలామంది హీరోయిన్లు. ఓకే, మీకు కూడా తెలిసే ఉంటుంది లేడీస్కి. యా, ఫ్రెంచ్ బ్రైడ్. సో బ్రైడ్ అనేది వాడదాం. పిగ్ టైల్స్ అనేది మనకు మీనింగ్ తెలుసు, కానీ అది వాడడం అంతగా అవతల వ్యక్తికి నచ్చదు కదా. సో హియర్ ఐ స్టాప్. ఇంతవరకు మనం ఈరోజు చర్చించుకుందాం. డిస్కషన్ లేకుండా ఊరికి నేను మాట్లాడుకుంటూ పోతే మీకు కూడా బోరింగ్ వచ్చేస్తుంది. సో ఇప్పటి వరకు మనం ఈ బెట్రాన్ రస్సెల్ చెప్పినటువంటి ఫూలిష్ ఒపీనియన్స్ని మనం నమ్మకూడదు అనేది అర్థం చేసుకున్నాం. కొంచెం ఇప్పుడు దాకా చెప్పిన పాయింట్స్ ఏమైనా గుర్తున్నాయి చెప్తారా మళ్ళీ, అంటే అరిస్టాటిల్ అలా వరుసగా. మీకు నేను చూపించిన ఇమేజెస్ హెల్ప్ అవుతాయి.
ఎవరు చెప్తారు? ఒక పాయింట్ చెప్పినా ఓకే. యా, కావేరి ఈజ్ సేయింగ్. యా కావేరి టెల్. సార్ యా బెట్రాన్ రస్సెల్ ఏం చెప్తున్నాడు? అవాయిడింగ్ ఫూలిష్నెస్ ఒపీనియన్. యా Aristotle said then men of the simple device of asking Mr. Aristotle. ఓకే, అంటే ఏంటి అరిస్టాటిల్ చేసిన మిస్టేక్ ఏంటి? Aristotle said women have few teeth than men అన్నాడు. Teeth than man. యా, కానీ అది తప్పు. ఉమెన్ హ్యావ్ ఈక్వల్ టీత్ యాజ్ మెన్ హ్యావ్ కదా. Yes, sir. మరి అది తను ఎలా అవాయిడ్ చేసి ఉండేవాడు? కొంచెం అబ్జర్వేషన్ పెట్టుంటే అవాయిడ్ చేసి ఉండేవాడు కదా. Yes, sir. ఈ అబ్జర్వేషన్ ఏ ఎగ్జాంపుల్ ఇచ్చాడు బెట్రాన్ రస్సెల్? ఏం చేసి ఉంటే? వాళ్ళ ఆవిడ్ని I don't know, sir. అరిస్టాటిల్ వాళ్ళ ఆవిడ్ని నోరు తెరిచి ఒకసారి లెక్కేసుకుంటే సరిపోయేది అన్నాడు. ఎస్. ఇంకా అర్థమెటిక్ గురించి 2 to 5 అది చెప్పండి. ఐస్లాండ్ ఈజ్ ఆన్ ద ఈక్వేటర్. ఎనీహౌ ముల్లపల్లి సార్, ముల్లపల్లి. హెడ్జ్ హాక్స్ గురించి ఏం చెప్పాడు? బ్లాక్ బీటిల్స్ ని తింటాయని చెప్పాడు. బ్లాక్ So- బీటిల్స్ ఏమి తింటారో అవి చెప్పలేదు సార్. ఎస్, అంటే ఈజ్ నాట్ ష్యూర్. ఆయనకి సరిగ్గా తెలియదు కాబట్టి కరెక్ట్గా తెలిస్తేనే చెప్తానన్నాడు సార్. యా, వెరీ గుడ్. సో ఈ ఫిలాసఫీని మనం లైఫ్లో తీసుకోవచ్చా? ప్లీజ్ రిపీట్ ద క్వశ్చన్ సార్. ఇప్పుడు బెట్రాన్ రస్సెల్ కరెక్ట్గానే తెలిస్తేనే మాట్లాడతాను లేదంటే నేను చెప్పను అంటున్నాడు కదా. అవును సార్. అదే ఫిలాసఫీని మనం లైఫ్లోకి తీసుకోవచ్చా అంటున్నాను. తీసుకోవచ్చు సార్. ఎందుకంటే పొద్దున్న లేచిన కానించి మనం ఎంతమంది గురించి సాడీలు చెప్తామో తెలియకుండానే. అవును సార్. ఇంగ్లీష్ మాస్టర్ క్లాస్ తీసుకుంటాడంటే ఏమో తీసుకోవడమో, ఏమో సెలవు పెట్టేసేయడమో కదా. అవును సార్. ఊహించుకుంటాం. అసలు అది ఎంత వాళ్ళ అవతల వ్యక్తి ఇది ఊహ అనుకోడు కదా, నిజం అనుకుంటాడు. సింపుల్గా నాకు తెలియదు అని చెప్పడం మనం నేర్చుకోవాలి. నో చెప్పడం వస్తే దాదాపు మీరు ఏ సిచ్యువేషన్లో అయినా రాణించవచ్చు. మీకు ఎక్కడ నో చెప్పాలో బాగా తెలిసి ఉండాలి. ప్రతిదానికి ఎస్ 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 అంటే ఇప్పుడు నిన్నని కాదు, సిచ్యువేషన్స్లో మనం చాలా సందర్భాల్లో నో చెప్పడం రాదు. ఒక ఫోన్ ఒకరు 15 నిమిషాలు మాట్లాడుతూ ఉంటారు. నాకు పని ఉందండి, నేను ఇంకొకసారి మాట్లాడతాను, ఇప్పుడు కాదు అని డైరెక్ట్గా చెప్పలేము. ఇష్టం లేకపోయినా ఆ నసంతా మనం వినాల్సి వస్తుంది. అవునా? అవును సార్. సో మనం ఆ నో చెప్పడం మనకి బాగా వస్తే ఈజీగా మనం లైఫ్లో సక్సెస్ సాధించవచ్చు, చాలా విషయాలు నేర్చుకోవచ్చు. అంటే ఆ ఫిలాసఫీని మనం లైఫ్కి తీసుకోవాలి. తీసుకోవచ్చు సార్. యా, థ్యాంక్ యూ వెరీ మచ్. వీ విల్ మీట్ ఆన్ మండే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. యా, ఎంజాయ్ ద హాలిడే టుమారో and take care. Bye bye. బాయ్ సార్. Right, bye all of you.